Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Project Management. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. సో 3 యూనిట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. And in this video, I'm going to explain you need 2 very important questions in simple language. As you all comment, explanation విని సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా అయితే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేయచ్చు. బట్ కొంతమందికి నోట్స్ కూడా అవసరం పడుతుంది. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఏం పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానో సేమ్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నది విని ఆ నోట్స్ పక్కన పెట్టుకుని చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎగ్జామ్ ముందు రోజు చదివినా సరిపోతుంది. నోట్స్లో మీకు 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్ సైడ్ హెడింగ్స్ ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ చేశాను. అండ్ నోట్స్తో పాటు మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి. మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు 3 యూనిట్స్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ప్రైస్ 80 రూపీస్ ఉంటుంది, బట్ 50 రూపీస్ మాత్రమే. ఇదే కాదు, మీకు ఏ స్కిల్ సబ్జెక్ట్కి పీడిఎఫ్స్ కావాలన్నా ఓన్లీ 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్ సబ్జెక్ట్ ఓన్లీ 100 రూపీస్. ఆల్ గ్రూప్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అవైలబుల్. అండ్ నేను ప్రతిసారి చెప్పేదే, డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీ. నేను ఫ్రీగా అయితే ఇవ్వడం లేదండి. మీకు ఫ్రీగా కావాలంటే వేరే ఛానల్ రిఫర్ చేయండి. బట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్స్ మాత్రం ఫ్రీగా అడగద్దు, నాకు ఫ్రీగా ఇమ్మని వాట్సాప్ కూడా చేయొద్దు. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. యూనిట్ 1లో మీకు ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే చదువుకోమని చెప్పాను. అండ్ యూనిట్ 2లో మీకు 6 క్వశ్చన్స్ ఇస్తున్నాను. 6 కూడా చదవలేము మేడం అంటే కనుక ఫస్ట్ చెప్పిన 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదువుకోండి. మీరు టాపర్ అయితే 6 క్వశ్చన్స్ చదివేసుకోండి. మీకు ఈ 6 క్వశ్చన్స్లోనే 10 మార్క్స్ 5 మార్క్స్ రెండు కవర్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. వాట్ ఈస్ జనరేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సోర్సెస్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఐడియాస్. ఐడియాస్ అని మీకు ఎలాంటి కాన్సెప్ట్ అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ బిజినెస్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఒక స్మాల్ ఐడియాతోనే స్టార్ట్ అవుతుందండి. కంపెనీలో ఏదైనా ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకోవడానికి కానీ, అంటే అవకాశాన్ని తీసుకోవడానికి కానీ, లేదా ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ మనం అన్ని వైపులా క్రియేటివ్గా మన థాట్స్ని బయటకు తీస్తాం. దీన్నే ఐడియా జనరేషన్ అని కానీ, జనరేషన్ ఆఫ్ ఐడియాస్ అని కానీ అంటాం. అండ్ మెయిన్గా జనరేషన్ ఆఫ్ ఐడియాస్ అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాము. మనం క్రియేటివ్గా ఆలోచించడానికి మనం అన్ని విధాలుగా మన బ్రెయిన్కి పని పెట్టి ఆలోచిస్తాం. సో దీన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని కూడా అనొచ్చు. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఎలా వస్తాయి, దేన్ని బేస్ చేసుకుని మనం ఐడియాస్ అనేవి క్రియేట్ చేసుకుంటాము అనేదే ఈ క్వశ్చన్. దట్ ఈస్ నథింగ్ బట్ సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్. ఫస్ట్ వన్, కన్స్యూమర్స్ అంటే కస్టమర్స్. మనం బిజినెస్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక స్టెప్ ముందుకేయాలన్నా ఫస్ట్ మనం ఎవరి గురించి ఆలోచిస్తామంటే కస్టమర్స్ రివ్యూస్, కస్టమర్ ఫీడ్బ్యాక్, కస్టమర్ నీడ్స్ ఏంటి అనే దాని మీద మనం ఆలోచించి బిజినెస్లో స్టెప్ ముందుకేస్తాం. సెకండ్ వన్, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మన కంపెనీలో కానీ లేదా మన కాంపిటీటర్స్ కంపెనీలో కానీ ఆల్రెడీ సేల్ అవుతున్న ప్రొడక్ట్స్ గురించి మనం ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఐడియా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే మార్కెట్లో ఉండే డిస్ట్రిబ్యూటర్స్. ఈ డిస్ట్రిబ్యూటర్సే మెయిన్గా కస్టమర్స్ గురించి తెలుసుకోగలరు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం సజెషన్స్ తీసుకున్న బిజినెస్లో మనం మంచి ఐడియాని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. యాజ్ యూ నో, ప్రతి కంపెనీలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ ఇంకా ఎంత బాగా క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చెస్ చేసి కూడా వాళ్ళు న్యూ ఐడియాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కరెంట్ ట్రెండ్స్ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఏది ట్రెండింగ్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం న్యూ ఐడియాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం నాకు తెలిసి సోషల్ మీడియా ప్రమోషన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో అందుకనే మనకి హాస్పిటల్స్లో ఉండే డాక్టర్స్ కూడా రీల్స్ చేసి ప్రమోషన్ చేసుకుంటున్నారు.
నెక్స్ట్ మాస్ మీడియా అంటే టెలివిజన్, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, రేడియో, మ్యాగజైన్స్ ఇవన్నీ. వీటిని బేస్ చేసుకుని కూడా మనం న్యూ ఐడియాస్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చే రూల్స్, రెగ్యులేషన్స్, ట్యాక్స్, సబ్సిడీస్ చూసుకున్నా మనకు ఒక మంచి ఐడియా క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ అంటే మనకు కావాల్సినవి. సో మనకి కావాల్సినవి ఏమున్నాయి, దేన్ని యూస్ చేసుకుంటే మనకి మంచి బిజినెస్ ఐడియా వస్తుంది అనే దాని మీద కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు ఐడియాస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకుండే ల్యాండ్ కూడా ఒక మంచి బిజినెస్ రీసోర్సెసే. సో ఈ ల్యాండ్ని ఎలా యూస్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని ఆలోచించవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ న్యూ బిజినెస్ ఐడియాస్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్? ఇందాక ఐడియా సోర్సెస్ అడిగారు కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ రీసోర్సెస్కి సోర్సెస్. దీని మీనింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ రీసోర్స్ అంటే మనీ, క్యాపిటల్ లేదా ఇన్వెస్ట్మెంట్. ఏదైనా బిజినెస్ కోసం మనకి క్యాపిటల్ కావాలి అంటే మనకి ఎన్ని దారులు ఉన్నాయి, ఎన్ని విధాలుగా మనం క్యాపిటల్ రేస్ చేయొచ్చు అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్, క్యాపిటల్ మార్కెట్స్ అంటే షేర్స్. మన కంపెనీలో ఉండే షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ తీసుకొని బిజినెస్ రన్ చేయొచ్చు. దీన్నే క్యాపిటల్ మార్కెట్స్ అంటాం. సెకండ్ వన్, వెంచర్ క్యాపిటల్ అంటే స్టార్టప్స్ కోసం చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఉన్నాడు, అతను స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో మనం ఏదైనా స్టార్టప్ ఐడియా తీసుకెళ్ళి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి ఇంట్రెస్ట్ ఉంటే మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. మనకి మంచి ప్రాఫిట్స్ వస్తే మనం అతనికి ఎంతో కొంత మనీ ఇస్తాం. దిస్ ఈజ్ వెంచర్ క్యాపిటల్. థర్డ్ వన్, పర్సనల్ సేవింగ్స్. ఆబ్వియస్లీ మనం బిజినెస్ కోసం మన పర్సనల్ సేవింగ్స్నే మనం ఇన్వెస్ట్మెంట్గా యూస్ చేస్తాం. ఫోర్త్ వన్, గవర్నమెంట్ గ్రాంట్స్. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే కొన్ని స్కీమ్స్ ద్వారా మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. నెక్స్ట్ డెట్ ఫైనాన్సింగ్. డెట్ అంటే ఇక్కడ అప్పు. సో మనం లోన్ తెచ్చుకొని కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ అదర్ కమర్షియల్ లెండర్స్. కొన్ని బ్యాంక్స్ కూడా బిజినెస్ చేసుకోవడానికి మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఈవెన్ కమర్షియల్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే బజాజ్ అని కానీ, టీవీఎస్ అని కానీ మనకి కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా కూడా మనం ఫైనాన్షియల్ రీసోర్సెస్ గ్యాదర్ చేయొచ్చు. సో ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఫర్ అవర్ బిజినెస్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ ఫీజిబిలిటీ స్టడీ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఫీజిబిలిటీ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ అండి. ఈ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఫీజిబిలిటీ అంటే ఏంటి? ఫీజిబిలిటీలో రకాలు. ఫీజిబిలిటీ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఆ బిజినెస్ ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందా లేదా, ఈ బిజినెస్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అన్న ముందుగానే మనం స్టడీ చేసుకుంటాం. దీన్నే ఫీజిబిలిటీ స్టడీ అంటాం. ఇప్పుడు ఫీజిబిలిటీలో టైప్స్ చూద్దాం. టైప్స్ అన్న, ఫార్మ్స్ అన్న, క్లాసిఫికేషన్ అన్న ఒకటేనండి. ఫస్ట్ టైప్ టెక్నికల్ ఫీజిబిలిటీ. అంటే మనం చేసిన ప్రాజెక్ట్ లేదా మనం చేయబోయే బిజినెస్ టెక్నాలజికల్గా మనకి వర్కౌట్ అవుతుందా లేదా, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టెక్నాలజీ కానీ, రిసోర్సెస్ కానీ, దాంట్లో పనిచేయడానికి స్కిల్డ్ వర్కర్స్ కానీ మనకి అవైలబుల్గా ఉంటారా లేదా అనేది మనం ముందుగానే చెక్ చేసుకుంటాం. దాన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, అది ఆఫ్లైన్లో ఉంది, దాన్ని ఆన్లైన్లో కన్వర్ట్ చేయడానికి మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ లేదా సిస్టమ్స్ కానీ, దానికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ వర్కర్స్ కానీ మీ దగ్గర ఉన్నారా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవడాన్నే టెక్నికల్ ఫీజిబిలిటీ అంటాం. సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అంటే బడ్జెట్. మీరు చేయబోయే ప్రాజెక్ట్కి బడ్జెట్ మీ దగ్గర ఉందా లేదా, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాని మీద రిటర్న్స్ మీకు ఎన్ని ఇయర్స్లో వస్తాయి, అంత ఇయర్ వరకు మీ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ అవైలబుల్గా ఉందా లేదా, ఇవన్నీ మనం అనలైజ్ చేయడానికి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చేస్తాం. థర్డ్ వన్ మార్కెట్ ఫీజిబిలిటీ. మీరు సేల్ చేయబోయే ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, టార్గెట్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా, కాంపిటీషన్ని తట్టుకోగలమా లేదా, ఇదంతా అనలైజ్ చేస్తే దాన్నే మార్కెట్ ఫీజిబిలిటీ అంటాం. ఫోర్త్ వన్ లీగల్ ఫీజిబిలిటీ. అంటే మీ ప్రాజెక్ట్ కానీ మీ బిజినెస్ కానీ లా పరంగా ఓకేనా కాదా, లీగల్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లేదా ఈ బిజినెస్ చేయడం వల్ల అనేది చెక్ చేసుకోవడాన్నే లీగల్ ఫీజిబిలిటీ అంటాం. ఫిఫ్త్ వన్ ఎన్వైరన్మెంటల్ ఫీజిబిలిటీ. అంటే మీ ప్రాజెక్ట్ వల్ల లేదా మీ బిజినెస్ వల్ల ఎన్వైరన్మెంట్కి ఏమైనా హార్మ్ఫుల్ ఉందా,
ఎన్వైరన్మెంట్కి సంబంధించిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మీరు ఏమేమి ఫాలో అవ్వాలి, సస్టైనబిలిటీ ఎంత ఉంది, ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వగలమా లేదా అనేది చెక్ చేసుకోవడాన్నే ఎన్వైరన్మెంటల్ ఫీజిబిలిటీ అంటాం. దీనిలోకి వేస్ట్ని మేనేజ్ చేయడంలో కానీ, ఎనర్జీని యూస్ చేయడంలో కానీ, లేదా రెన్యూవబుల్ రిసోర్సెస్ని యూస్ చేయడంలో కానీ, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయని మనం చెక్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫీజిబిలిటీ. టైప్స్ ఆఫ్ ఫీజిబిలిటీ అని అడిగినప్పుడు ఈ 5 టైప్స్ గురించి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడున్న ప్రతి టైప్ మీకు విడిగా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. సో మీకు పీడిఎఫ్లో విడిగా 5 మార్క్స్కి అడిగితే ఎంత కాన్సెప్ట్ రాయాలనేది క్లియర్గా ఇచ్చాను. మీరు ఓన్గా రాసినా పర్వాలేదు. సో ఇదే క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి అడుగుతారు, 5 మార్క్స్కి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అన్నీ చదవకపోయినా అట్లీస్ట్ టెక్నికల్ ఫీజిబిలిటీ, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, మార్కెట్ ఫీజిబిలిటీ ఈ 3 5 మార్క్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎక్కువ క్వశ్చన్స్ చదవలేరు అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ 3 క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళండి, సరిపోతుంది, పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మనకి 5 మార్క్స్లో అడుగుతారండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఒక టైంలో మనకి అటు లాస్ రాదు, ఇటు ప్రాఫిట్ రాదు. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనకు వెనక్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఇయర్ 1 lakh పెట్టుబడి పెట్టాను. నాకు ఇయర్ ఎండింగ్లో 1 lakh వచ్చింది, కానీ అటు ఇటుగా లాస్ రాలేదు, ప్రాఫిట్ రాలేదు. సో నేను ఏ పాయింట్లో ఉన్నాను నా బిజినెస్లో అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉన్నాను. సింపుల్గా చెప్పాలంటే టోటల్ కాస్ట్ ఈక్వల్స్ టు టోటల్ రెవెన్యూ. అంటే మనం పెట్టిన ఖర్చు మనకు వచ్చిన రెవెన్యూ ఈక్వల్ అయిపోద్ది అనమాట. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే అసలు లాస్ రాకుండా ఉంటేనే కదా ఫ్యూచర్లో మనం ప్రాఫిట్స్ ఎప్పుడు సంపాదించాలి, ఎలా సంపాదించాలని మనం ట్రాక్ చేసుకోగలం. సో ప్రతి బిజినెస్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనలైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అంట. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. నెక్స్ట్, 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా మనకి చాలా ఐడియాస్ వస్తాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా అక్కడ షాప్ పెట్టాలి, లేదా ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ చేయాలి, ఇలా చాలా ఐడియాస్ వస్తాయి. ఈ ఐడియాస్లో మనం ది బెస్ట్ ఐడియా సెలెక్ట్ చేయాలంటే మనకొచ్చిన ఐడియాస్లో ఏ ఐడియా వర్కౌట్ అవ్వదో అది మనం పక్కన పెట్టేయాలి. సో దీన్నే ప్రిలిమినరీ స్క్రీనింగ్ అంటాం. దీంట్లో మనకి ప్రిలిమినరీ స్క్రీనింగ్లో స్టెప్స్ ఉన్నాయి, లేదా ఎలిమెంట్స్, లేదా ప్రాసెస్ అని కూడా అడుగుతారు. ఫస్ట్ స్టెప్, రిస్క్ ఇవాల్యుయేషన్. మనకొచ్చిన ఐడియాస్లో ఏ ఐడియాకి ఎంత రిస్క్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో మనం ఒక షాప్ పెట్టాలంటే దానివల్ల రిస్క్ ఎంత వస్తుంది అనేది మనం ముందు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సెకండ్ వన్, మార్కెట్ పొటెన్షియల్. ఈ ప్రోడక్ట్ అమ్మడం వల్ల లేదా ఈ గూడ్స్ అమ్మడం వల్ల మార్కెట్లో మనకి ఎంత పొటెన్షియల్ ఉంది, అంటే ఎంత స్కోప్ ఉంది, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, కాంపిటీషన్ ఎంతమంది ఉంది అని చెప్పి మనం అనలైజ్ చేయాలి. థర్డ్ వన్, లీగల్ కాంప్లియన్స్. కొన్ని బిజినెసెస్లో లీగల్గా మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ దానికి సంబంధించిన లాస్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో మనకు వచ్చిన ఐడియాస్లో లీగల్గా మనకి ఏది సూటబుల్గా ఉంది అనేది కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. ఫోర్త్ వన్, అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్. ఇక్కడ రీసోర్సెస్ అంటే మనకి మనీ, పీపుల్, టెక్నాలజీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానీ, దాంట్లో పనిచేసే పీపుల్ కానీ, దానికి సంబంధించిన మిషనరీ కానీ అవైలబుల్గా ఉందా లేదా అని ముందుగానే చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, రీజనబుల్నెస్ ఆఫ్ కాస్ట్. అంటే ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసేటప్పుడే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మనం భరించగలమా లేదా, బడ్జెట్ మనకి అనుకూలంగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సిక్స్త్ వన్, కాంపిటేటివ్ అనాలిసిస్. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ముందుగా చేయాల్సింది కాంపిటీటర్స్ ఉన్నారా లేదా, ఉంటే వాళ్ళని దాటుకొని మనం ఎలా వెళ్ళాలి బిజినెస్లో అనేది మనం అనలైజ్ చేయాలి. సో ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆఫ్ ఐడియాస్లో ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్. ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అని కానీ, సెలెక్షన్ అని కానీ ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ఐడియా స్క్రీనింగ్ అంటే ఉన్న ఐడియాస్లో ది బెస్ట్ ఐడియాని సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ కూడా అంతే, ఉన్న ప్రాజెక్ట్స్లో మనకి సూట్ అయ్యే ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేసేలాగా మనం బెస్ట్ ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్నే ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ లేదా సెలెక్షన్ అంటాం. సో ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్.
ఎన్వైరన్మెంటల్ అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే కాంపిటీటర్స్ కానీ, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, టెక్నాలజీ ఎలా ఉంది, మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో ఏది ఫ్యాషనబుల్, ఇదంతా మనం స్కాన్ చేయాలి. సెకండ్ స్టెప్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఐడియా జనరేషన్. మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మనకి చాలా ఐడియాస్ రావాలి. ఐడియాస్ కోసం మనం రీసెర్చ్ చేయాలి. థర్డ్ వన్ ప్రిలిమినరీ స్క్రీనింగ్. దీనికోసం మీకు ఆల్రెడీ చెప్పాను, ఉన్న ఐడియాస్లో ది బెస్ట్ ఐడియాని మనం సెలెక్ట్ చేయాలంటే అవసరం లేని ఐడియాస్ని పక్కన పెట్టాలి. ఫోర్త్ వన్ ఫీజిబిలిటీ అనాలిసిస్. ఇది కూడా మీకు చెప్పాను. ఫీజిబిలిటీ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోండి, ఫీజిబిలిటీ అంటాం. ఫిఫ్త్ వన్ ప్రాజెక్ట్ ప్రయారిటైజేషన్. అంటే మనం ఒక 4-5 ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం. దీంట్లో ప్రయారిటైజేషన్ అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సిక్స్త్ వన్ ప్రాజెక్ట్ సెలెక్షన్. ప్రయారిటైజ్ చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయనేది సెలెక్షన్ చేయాలి. లాస్ట్ వన్ ప్రాజెక్ట్ చార్టరింగ్. అంటే ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ పడుతుంది, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే దాన్నే ప్రాజెక్ట్ చార్టరింగ్ అంటాం. సో దిస్ ఈజ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్. దీంతో మీకు 6 క్వశ్చన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లోనే 5 మార్క్స్ ఏంటి, 10 మార్క్స్ ఏంటి కూడా చెప్పాను. ఈ 6 క్వశ్చన్స్ చదవలేను అంటే ఫస్ట్ చెప్పిన 4 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ చదవండి. దాట్స్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి, వెంటనే మీకు పీడిఎఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఈవెన్ మోడల్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో థర్డ్ యూనిట్ కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.